విద్యార్థుల్లోని దాగి ఉన్న విజ్ఞానం, సృజనాత్మక నైపుణ్యాలను వెలికి తీసేందుకు సైన్స్ ఫెయిర్లు ఎంతగానో ఉపయోగపడతాయని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ సైంటిస్ట్ డాక్టర్ వై శివప్రసాద్ పేర్కొన్నారు. కాకినాడ శాంతినగర్లో గల భాష్యం స్కూల్లో సైన్స్ ఎక్స్పో కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ అధ్యక్షత వహించగా ఎన్ఈహెచ్ సైంటిస్ట్ డాక్టర్ వై శివప్రసాద్ ముఖ్య అతిథిగాను, భాష్యం స్కూల్స్ ఏజీఎం గోవిందరాజు విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథి డాక్టర్ శివప్రసాద్ కు భాష్యం ఏజీఎం గోవిందరాజు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. సైన్స్ ఎక్స్పోను డాక్టర్ శివప్రసాద్ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి సర్ సివి రామన్, సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటాలకు పుష్పాంజలిని ఘటించి నివాళులు అర్పించారు. అనంతరం భాష్యం స్కూల్ యాజమాన్యం విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ఎగ్జిబిట్స్ ను పరిశీలించి విద్యార్థులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్, లిటిల్ ఛాంప్స్ ప్రిన్సిపల్ కళ్యాణి, ఛాంప్స్ కోఆర్డినేటర్ సునీత, స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. సైన్స్ ఎగ్జిబిషన్ అత్యంత ఆహ్లాదకరంగా, అత్యంత నాలెడ్జ్ఫుల్గా జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఎగ్జిబిషన్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ప్రతి పిల్లవాడు, ప్రతి స్టూడెంట్ కూడా ఎంతో ఆహ్లాదకరంగా, ఎంతో నాలెడ్జ్ఫుల్గా వాళ్ళ ప్రదర్శన ఇస్తున్నారు. దీనికి చాలా సంతోషంగా ఉంది. సో దీనికి ముఖ్యంగా ఇంత బాగా డెమాన్స్ట్రేట్ చేయడానికి కారణమైన భాష్యం స్కూల్ మేనేజ్మెంట్ని, టీచర్స్ని, వీళ్ళందరినీ కూడా స్పెషల్గా నేను అభినందిస్తున్నాను. దీనికి ఈ సైన్స్ ఎగ్జిబిషన్స్ ముఖ్యంగా పిల్లల్లో క్రియేటివిటీని కానీ, ఆలోచన విధానాన్ని కానీ రేకెత్తిస్తాయి. ఇలాంటి సైన్స్ ఎగ్జిబిషన్స్ని ఎంతో బాధ్యతతో భాష్యం స్కూల్ వాళ్ళు నిర్వహిస్తున్న ఈ సైన్స్ ఎగ్జిబిషన్స్ చాలా విలువైన సమయాన్ని మన పిల్లలకి కేటాయించడం, దాని ద్వారా పిల్లలు ఎంతో నేర్చుకోవడానికి దోహదపడుతున్నాయి. దీనికి నా తరపున భాష్యం స్కూల్ విద్యార్థులకి, అలాగే టీచర్స్కి, తల్లిదండ్రులకి, అందరికీ కూడా నా యొక్క కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను.